నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఇదేం కూర మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పారనుకోండి మరి ఈ పాత్రతో సహా ఇలా ఇచ్చేస్తానండి. అవును, మరి పూర్వం అలా వంట పేరు చెబితే మరి చాలా రకాలుగా బెట్ల కాసుకునేవారంట. ఇప్పుడు బెట్ట అంటాం, అప్పుడు ఏమనేవారు, పందెం అనేవారు అన్నమాట. మరి అది చెప్పారు అంటే దాన్ని అడిగేవారు ఒక పేరు, ఏదో ఒక దానికి ఒక పొడుపు కథ కానీ ఒక ఇలాగ వంట పేరు కానీ మీరు ఇది చెబితే ఇంత నీకు బహుమతి ఇస్తాను అని అని పందాలు వేసుకునేవారు అన్నమాట. అయితే చెప్పటం చాలా కష్టం అయ్యేది. చెబితే అన్న మాట ప్రకారంగా కూడా ఇన్ని డబ్బులు అని కూడా అనేవారంట, ఇచ్చేవారంట. అలానా మరి ఇప్పటికీ కూడా రకరకాలుగా జరుగుతున్నాయి. కానీ అప్పుడు వేరండి. అదంతా ఒక మెదటికి పొదును పెట్టే ఒక సంకేతమే తప్ప ఇప్పుడులాగా జోజంలాగా ఉండి జీవితాలు పాడేలాగా కాకుండా అప్పుడు మెదటికి పొదును పెట్టడం, ఇది తెలుసుకోవడానికి చాలా ఆలోచిస్తారు కదా. ఇదేంటో చెప్పగలరా? మీరు చెప్తే నీకు ఈ బహుమతి ఇస్తాను, నీకు పైసా ఇస్తాను, 2 పైసలు ఇస్తాను అని గొబ్బరబండు ఇస్తానని కూడా అన్నారండి నన్ను ఒకరు నచ్చినప్పుడు అని అంటారన్నమాట. అది ఎంత ఇదేంటి ఇలా అంట, పలానా దానికి ఏంటి అర్థం అని తెలియకపోతే చాలామందిని అడుగుతారు, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో మరి ఆలోచన పడింది కదా, అదండి అప్పుడు తెలివితేటలు అలా ఉండేది. ఇదేం కూర మీరు ఏమైనా చెప్పగలరా? మరి ఇందులో ఒక నీసు వేసాను, దాని పేరేంటో చెప్పగలరా? చెప్పగలిగితే చెప్పేసేయండి మరి చక్కగా. మరి ఒక నీసు వేసాను ఇందులో, అది ఏంటో పేరు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. మరి తెలుస్తుంది అని అంటే నేను చెబితే చేసిన దాన్ని నాకే తెలుస్తుందండి. కాకపోతే ఆ ఎండి నీసు, ఎండి చేపలు అది చాలా రుచి. అయితే ఉప్పు చేపలు మాత్రం కాదు. కానీ ఇలా పులుసు పెట్టుకుంటే ఆ చేపలు రుచే రుచి అండి. ఎంత రుచో తెలిసా చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం అంచనా తెలిసిపోతుంది నీసు తినే వాళ్ళకి. అయితే కొంతమందికి తెలియదు. చక్కగా ఇలా గుత్తంగా పులుసు పెట్టుకుంటే ఈ పులుసు 2 రోజులు ఏంటండి, 4 రోజులైనా అలానే ఉంటుంది. చక్కగా మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. పులప ఐటెం కదా, మనం చేసుకునే విధానం పర్ఫెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఉంటే ఎందుకు బాగోదు. అన్నీ అత్తే పచ్చగడ్డ అయినా బాగుంటుంది అని పెద్దలే చెప్పారు కదా, అది నిజం కూడాను. చక్కగా మరి ఏది ఎప్పుడు ఏ టైంలో వేయాలో అలా వేయాలి కూరలో, అప్పుడే ఆ కూరకు రుచి వస్తుంది. ముందుది వెనకేసినా వెనకది ముందేసినా కూడా రుచి మారిపోద్దండి. ఎలా చేయాలి అనేది అలానే చేయాలి. అందుకే పూర్వం అలా చేసుకునేవారు కాబట్టి అందులో పెద్ద ఐటెం వేయకపోయినప్పటికీ కూడా మరి వండిన వంట చాలా అమృతంలాగా అమోఘంగా ఉండేది. మరి తిన్న తర్వాత చెయ్యి కూడా మంచి స్మెల్ వచ్చేదండి. చక్కగా చూశారు కదా, పులుసు మీద నూనె ఇలా తేలుతుంది. కానీ పులుసు కూరకి కొంచెం నూనె పడుతుంది. ఎందుకంటే ఉల్లిపాయ బాగా వేగాలి కదా, ఉల్లిపాయ వేగాలి. ఉల్లిపాయ వేగితేనే మరి చక్కగా చిక్కగా ఉంటుంది పులుసు. అందుకు నూనె వేయాలి. నూనె వేస్తే ఉల్లిపాయ బాగా వేగుతుంది. పులుసు కూరలు అంటే కొంచెం అలా పడుతుంది. ఇంతేనండి, ఈ పులుసు రెడీ అవుతుంది. ఆపేసేమనుకోండి, ఇప్పుడు వేసుకునే కన్నా ఈ పులుసు చల్లారిన తర్వాత తింటే దీన్ని రుచే రుచి అండి, చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఉండి కొద్ది కూడా ఆ పూట రుచి రెట్టింపు అవుతుంది. మరి ఇలా తినేవారు. కానీ ఎండి నీసు అంటే మరి మంచిగా తాజాగా ఉన్నది నీసు తినేవారి గురించి మాత్రం చెబుతున్నాను చూడండి. తాజాగా తయారు చేసిన ఎండి నీసులు దొరుకుతాయి మనకి, మరి లభిస్తాయి. అప్పుడు తెచ్చుకుని మనం నీసు ప్రియులు ఉంటారు కదా, చక్కగా వండుకొని తింటే ఒళ్ళు రాదండి, ఒళ్ళు గట్టి పడుతుంది. ఒళ్ళు రానివ్వదు ఎండి నీసు, తెలిసినా మరి. చక్కగా ఇలా వండుకుని మరి ఇంటిలా పాటి తినేసేవారు పూర్వం కూరే చేశానండి. రుచి అయితే చాలా బాగుంటుంది. మరి ఏంటా అని ఎవరన్నా అడిగితే చెబుదాం, చూద్దాం. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.